ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. ఈడీ, సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఇక దీనిపై రేపు జస్టిస్ బీహార్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ల ధర్మాసనం విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. ఇక ఈడీ, సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై రేపు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ల ధర్మాసనం విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. ఈడీ, సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై రేపు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ల ధర్మాసనం విచారించనుంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపు మరోసారి కోర్టు ముందుకు రాగుంది. ఇప్పటికే కవిత పలుమార్లు బెయిల్ పిటిషన్ కు అప్లై చేసినప్పటికీ అన్ని కోర్టులో కూడా ఆమెకు చెప్పిన విషయం అయితే మొన్న దాదాపు బెయిల్ కన్ఫర్మ్ అవుతుంది అనేటువంటి గతంసారి ఉన్న దాంట్లో అనుకున్న నేపథ్యం. కానీ అక్కడ మరోసారి ఇది దర్యాప్తు సంస్థలకు పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు చెప్పడం జరిగితే మొత్తంగా కూడా బెయిల్ ఇవ్వాలని కోర్టు బీఆర్ఎస్ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు అయితే రేపు విచారణ జరపనుంది. ఇప్పటికీ అవినీతి, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ, సిబిఐ అరెస్ట్ చేసే సంగతి అయితే ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ, సిబిఐ ఈ రెండు కేసుల్లో కూడా తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకైతే నిరాకరించిన విషయం అయితే దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 12న పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సిబిఐ, ఈడీ ఈ స్పందనలు కూడా తెలియజేయాలని తదుపరి విచారణ నెల 20న చేపడతామని అయితే జస్టిస్ బీఆర్ గవాయ్ అయితే జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం అయితే తెలుస్తుంది. మరి దీనిపైన విచారణ మరి రేపు ఏం జరగనుంది అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఇప్పటికే మొన్న పిటిషన్ వచ్చినప్పటికీ ఈ రెండు ఏదైతే దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ వారి స్పందన తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. మరి ఈ రెండు ఇచ్చిన రిపోర్టు ఏమనుంది, మరి రిపోర్ట్ ఆధారంగా కోర్టులో ఏదైతే రెండు దర్యాప్తు సంస్థలు మరి ఏమి చెప్పబోతున్నాయి, ఈ రెండు పనులు తీసుకొని బెయిల్ అయితే మరి ఇస్తుందా లేక దర్యాప్తు సంస్థల ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి ఇన్పుట్స్ ని ఆధారం చేసుకొని మరి మరోసారి బెయిల్ వాయిదా వేస్తుందా, మరి ఇదైతే రేపటి వరకు అయితే సస్పెన్స్ అనేది చాలా అర్థమవుతున్నది. కవిత బెయిలా లేక ఇంకా జైలేనా అనేటటువంటి విషయం అయితే మరి కొన్ని గంటల్లో తెలియాల్సి ఉందని. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.